హైదరాబాద్ జీడిమెట్లలో అగ్ని ప్రమాదం జరిగింది. పారిశ్రామికవాడ రామ్రెడ్డి నగర్ లోని ఒక కెమికల్ గోడౌన్ లో మంటలు ఎగసి పడుతున్నాయి. మొత్తం 10 మంది సిబ్బంది మంటల్లో చిక్కుకున్నారు. అయితే వీరిలో 4గురిని రక్షించారు. మరో 4గురు ఇంకా మంటల్లోనే చిక్కుకున్నారు. వీరిని రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బయటపడిన వారికి తీవ్రంగా గాయాలు కావడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్ జీడిమెట్లలో అగ్ని ప్రమాదం జరిగింది. పారిశ్రామికవేడ రామ్రెడ్డి నగర్ లోని కెమికల్ గోడౌన్ లో మంటలు ఎగసి పడుతున్నాయి. మొత్తం 10 మంది సిబ్బంది మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. అయితే వీరిలో 4గురిని మాత్రం రక్షించగలిగారు. మిగతా వారు మంటల్లోనే చిక్కుకున్నారు. వీరిని రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బయటపడ్డ వారికి తీవ్రంగా గాయాలు కావడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగార్జున లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగార్జున, చెప్పండి. పారిశ్రామికవాడలో గోడౌన్ లో మంటలు రాజుకుని 2 గంటల సమయం దాటిపోతోంది. ఇంకా మరికొంతమంది సిబ్బంది లోపలే గోడౌన్ లో ఇరుక్కుపోయారని చెప్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఏమైనా తెలుస్తోందా? అలాగే బయటపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? నాగార్జున, చాలా మంది వీళ్ళు శిక్షణ చాలా మంది ఇక్కడ ఉన్నారని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే 8 మంది గాయ హైదరాబాద్ జీడిమెట్లలో జరిగిన అగ్ని ప్రమాద దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. పారిశ్రామికవాడ రామ్రెడ్డి నగర్ లోని కెమికల్ గోడౌన్ లో మంటలు ఎగసి పడుతున్నాయి. మొత్తం 10 మంది సిబ్బంది వరకు మంటల్లో చిక్కుకున్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే వీరిలో 4గురిని రక్షించి
మరో 4 ఇంకా మంటల్లో చిక్కుకునే ఉన్నారని చెప్తున్నారు. వీరిని రక్షించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే బయటపడ్డ సిబ్బంది 4 కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఫైర్ ఇంజిన్ సిబ్బంది మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు పూర్తిగా భయాందోళనకు గురయ్యారు. మంటలకు సంబంధించిన పొగ మొత్తం కిలోమీటర్ దూరం వరకు వ్యాపించి చిమ్మ చీకట్లు అలుముకున్న పరిస్థితి. ఘటన జరిగి 2 గంటల పైనే గడుస్తోంది. దీంతో లోపల మరికొంత సిబ్బంది ఉండడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. లోపల ఉన్న వారి పరిస్థితి ఏంటి, అసలు మంటలు ఎందుకు రాజుకున్నాయి అనే సమాచారాన్ని మనకు అందించడానికి లైవ్ లో మా ప్రతినిధి నాగార్జున సిద్ధంగా ఉన్నారు. నాగార్జున, చెప్పండి, మంటలు అదుపులోకి వచ్చాయా? అలాగే లోపల మరికొంత సిబ్బంది ఇరుక్కుపోయారని చెప్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే 2 గంటల సమయం దాటింది. వారి పరిస్థితి ఏంటనేది ఏమన్నా తెలుస్తోందా? ప్రతిభ, అయితే ప్రస్తుతానికి అయితే ఫైర్ అధికారులు దాదాపు 7 గంటల నుంచి ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ ఫైర్ కంట్రోల్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఇంతవరకు కూడా రాలేదు. మొత్తం 8 మందిని గాయాలు పాడారు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని దగ్గరలోని హాస్పిటల్కి తరలించారు. అయితే మార్నింగ్ 6 o'clock టైంలో షిఫ్ట్ చేంజింగ్ టైం కాబట్టి అక్కడ చాలా మంది ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఎలాంటి ఈ ఫైర్ రెసిస్టెన్స్ కానీ తర్వాత మిగతా ఉన్నాయని చెప్పేసి అధికారులు ఇప్పటివరకు దాని మీద విచారణ జరుపుతున్నారు. మొత్తం ఇంతవరకు అయితే ఫైర్ ఇంతవరకు కంట్రోల్ అవ్వలేదు. ఫైర్ అధికారులు ఒకసారి మాట్లాడదాం వెళ్తాం. సార్, మొత్తం ఎంతమంది ఈ ఫైర్ యాక్సిడెంట్ లో గాయపడ్డారు? చెప్పాం ఇప్పటిదాకా 5గురికి ఇంజురీస్ అయ్యాయండి. 5గురిని మనం హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఎందువల్ల అనేది ఈ స్టేజ్ లో మనం చెప్పమండి. ఇప్పుడు మన ఫోకస్ అంతా రెస్క్యూ ఫైర్ ఫైటింగ్ మీదనే ఉంటుంది. వన్స్ ఫైర్ ఫైటింగ్ అయిపోయి కంప్లీట్ అయిన తర్వాత ప్రాబబ్లీ మనం కాజ్ ఏంటి అనేది అనలైజ్ చేయడానికి ట్రై చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో ఫైర్ ఫైటింగ్ మీదనే ఫోకస్ ఉంటుంది. సంబంధించి ఫైర్ రెసిస్టెన్స్ కానీ ఫైర్ సేఫ్టీ కానీ అదే చెప్తున్నాను. ముందు ఫైర్ ఫైటింగ్ అయిపోవాలి. ఫస్ట్ మన డాక్యుమెంటేషన్ ఇవన్నీ తర్వాత, ముందు ఫైర్ ఫైటింగ్ కంప్లీట్ అయిన తర్వాతనే ఇవన్నీ మనం చూస్తాం. మొత్తం ఎన్ని ఫైర్ ఇంజిన్తో మనం ఫైర్ కంట్రోల్ వరకు స్టేటస్ ఏంటి? ఇక్కడ మొత్తం 8 ఫైర్ ఇంజిన్లు పెట్టి పని చేపిస్తున్నాం. మనకి 6:50కి ఫస్ట్ ఫైర్ కాల్ వచ్చింది. విత్ ఇన్ ఫస్ట్ వెహికల్ 7 గంటలకల్లా వచ్చేసింది. దాని తర్వాత మిగిలిన 7 బండ్లు వచ్చాయి. మొత్తం 8 వెహికల్స్ తోటి పని చేస్తున్నాం. ఫైర్ ఆల్మోస్ట్ కంట్రోల్లోకి వచ్చేసింది, ఒక చిన్న ట్రక్ తప్ప. థ్యాంక్ యూ. అధికారులు చెప్తుంది ఏంటంటే ఉదయం 6:50 నుంచి ఇక్కడ ఫైర్ చిన్నగా స్టార్ట్ అయింది. అక్కడ నుంచి మేము ఫైర్ ని కంట్రోల్ చేయడానికి ఇక్కడికి 8 ఫైర్ ఇంజన్లతో ట్రై చేస్తున్నాము. మొత్తం 4గురికి ఇంతవరకు గాయాలయ్యాయి. మిగతా లోపల అయితే మొత్తం ఇప్పటికి కంట్రోల్లోకి వచ్చింది. ఇప్పుడు బయట ఉన్న ఒక ట్రక్, కనిపించే ట్రక్ ఒకటే ఇప్పుడు ఫైర్ అవుతుంది. దాన్ని కూడా కంట్రోల్ చేసే పరిస్థితున్నారు. మొత్తం దాని నిండా ఈ సాల్వెంట్ ఉండటంతో దాన్ని కంట్రోల్ చేయడానికి కొంచెం కష్టం అవుతున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద ఫైర్ అధికారులు ఇక్కడ తీవ్రమైన కష్టపడుతున్నారు. మొత్తం దీనికి ఈ ఫైర్ కంట్రోల్ అయిన తర్వాత దీనికి అసలు ముందు దీనికి ఫైర్ రెసిస్టెన్స్ కానీ ఫైర్ సేఫ్టీ కానీ ఏమన్నా ఉందా, తీసుకున్నారా, ప్రికాషన్స్ తీసుకున్నారా లేదా అని చెప్పేసి చెప్తారు. అయితే గాయపడిన 4 మాత్రం కొంచెం తీవ్రంగా గాయపడినటువంటి తెలుస్తుంది. స్టార్టింగ్ రియాక్టర్ పేలడంతో స్థానికులు కూడా భయాందోళన గురైనటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించి జీడిమెట్లో గతంలో కూడా చాలా అగ్ని ప్రమాదాలు జరిగాయి. అయితే వీటి మీద ఎలాంటి చర్యలు తర్వాత అధికారులు తీసుకుంటారన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ స్థానికులు అయితే ఈ రియాక్టర్ పేలడంతో ఒకసారిగా భయాందోళనకు గురైనారు. దీని మీద మొత్తం ఇప్పుడైతే ఈ కొంత ఇక్కడ HCl తర్వాత బెంజీన్ ఇటువంటి మిత్రాలు ఇక్కడ కొంచెం తయారవుతుంది కాబట్టి ఇక్కడ దాన్ని కంట్రోల్ చేయడానికి కొంచెం ఇబ్బందిమైనటువంటి పరిస్థితి. మొత్తం బయట కనిపిస్తున్న ట్రక్ ఒకటే కొంచెం ఫైర్ అవుతూనే ఉంది. దాని నుంచి దాదాపు 1 గంట నుంచి అది ఫైర్ అవుతూనే ఉంది. ఈ కంపెనీకి సంబంధించి ఇలాంటి కంపెనీలు ఈ జీడిమెట్ల ఏరియాలో దాదాపు చాలానే ఉన్నాయి. వీటి మీద కూడా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ఈ ఫైర్ అయితే ఇంకొక గంట పాటుగా ఇంకా కష్టపడితే కానీ ఈ ఫైర్ కంట్రోల్ అయ్యే అవకాశం లేదు. రైట్, థ్యాంక్ యూ నాగార్జున.